దేవుడు ఎర్ర సముద్రాన్ని ఏం చేశాడు? పాయలుగా చేశాడు. ఆయన నక్షత్రాల్ని అయ్యా ఏమన్నాడు? సూర్యుని ఏమన్నాడు? చంద్రుని ఏమన్నాడు? సూర్యుడా నీవు గిబియోనులో ఆగుము, చంద్రుడా నీవు అబియోనులో ఆగుము అంటే సూర్యుని ఆపిన సమర్థుడు, నక్షత్రాలను ఆపిన సమర్థుడు, చంద్రుని ఆపిన సమర్థుడు, సృష్టిని సృష్టించిన సమర్థుడు, భూమిని చేసిన సమర్థుడు, భూమిని రెండుగా చీల్చి కొరాహు తన సంతానముని కూల్చివేసిన సమర్థుడు, ఎర్ర సముద్రంలో నుండి ఇజ్రాయేలీ ప్రజల్ని బయటికి నడిపించిన సమర్థుడు. ఇలాగ బైబిల్ గ్రంథంలో ఏ మూలన ఏ వచనం చదివినా, ఏ అధ్యాయం చదివినా, ఏ పుస్తకం చదివినా ఏం కనపడుతుంది అంటే నువ్వు పూజించే దేవుడు. చెప్పాలి, ఎలాంటి దేవుడు? సమర్థుడైన దేవుడు. ఏదైనా సరే ఆయన చేయగలడు. సృష్టిని శాసించగలడు, భూమిని చేయగలడు, నక్షత్రములను చేయగలడు, నా వారని చేయగలడు, ఆకాశాల్ని విశాలపరచగలడు, జలముల మీద ఆత్మను ఏం చేయగలడు అంటే అల్లాడింపగలడండి.